గోవుని వాళ్ళ ఇంట్లో తినే ముందు మొదటి చపాతి ఆవుకు పెడతారు. ఎందుకో చెప్పనా? ఎందుకు పెట్టాలో తెలుసా? ప్రపంచంలో పెట్టేది అందరికీ కనిపిస్తుంది, కానీ పెట్టిన తర్వాత కనిపించకుండా ఉండే సంపద వైశ్యులకి మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎక్కడ లాస్ట్ దీనిది అని. అందుకని ప్రపంచంలో చూసే వాళ్ళందరికీ పెట్టినట్టుగా కనిపించాలి. ఈ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ డబ్బు పెట్టినా ఆ డబ్బు నీకు కనిపించకుండా అధికమై లక్ష్మీ స్వరూపంగా వెనకాల పాలుగా పేడగా మారుతుంది. ప్రతి వైశ్యుడు జీవితంలో ఈ రహస్యం తెలియాలి. అంటే మనం డబ్బు పెట్టే దగ్గర చూసేవాడు అజ్ఞాని. పెట్టి ఎక్కడ నుంచి పూర్తిగా దీన్ని బయటికి తీయాలో ఆ పూర్తి జ్ఞానం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి వైశ్యుడు. ఈ సూత్రము ఆవు దగ్గర ఉంటుంది. ఆవుకి చూసేటప్పుడు అబ్బే నా దగ్గర ఏమి లేదంటే ముఖం జ్యేష్ఠ. ఆవు మొహం ఏమిటో తెలుసా? జ్యేష్ఠాదేవి ఉంటుందంట. అంటే దరిద్రం. నా దగ్గర ఏం లేదంటే పెద్ద ఏదో కష్టపడి పెడుతున్నాను అని పెట్టినట్టుగా ఉండాలి. కానీ సంపద తీసేటప్పుడు నువ్వు పెట్టింది రూపాయి అయితే నీకు 100 రూపాయల పాలు వస్తున్నాయి, 100 రూపాయల పేడ వస్తుంది. ఆవు నోట్లోంచి తినేది ఏమిటి? జడం, ఎండుగడ్డి. దాంట్లో జీవం ఉందా? లేదు. కానీ ఆ ఎండుగడ్డి నోట్లోకి వెళ్ళాక పేడ జీవం అవుతుందా లేదా? పాలు జీవం అవుతున్నాయా లేదా? వైశ్యుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సంపదను తీసుకెళ్లి వ్యాపారంలో పెట్టడం కాదు, జడమైనటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని చైతన్యమయంగా మార్చేటటువంటి వ్యాపార సూత్రం తెలిసిన వాడు మాత్రమే వైశ్యుడు. ఇంకెవరికి పనికిరాదు అనుకునే దాంట్లో నుంచి డబ్బు తీయాలి. ఇది వైశ్యుడు చేయాల్సినటువంటిది. దీనిని ముందే దర్శించాలి. అందుకని గోవు యొక్క సంరక్షణ ఏ వైశ్యుడు చేస్తాడో అతడు ఆర్థికంగా సంపన్నుడై ఉంటాడు. గోవుల్ని అర్చించండి, గోవుల్ని పూజించండి. గోవుకు పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టే, గోవుకి పూజ చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినట్టే. భూమి మీద ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ అన్ని దేవాలయాలకి గోవుకి ప్రదక్షిణం చేస్తే చేసినట్టే. ఇప్పుడు సూక్ష్మమైన వ్యాపారం కావాలనుకుంటాడా వైశ్యుడు? పెద్దది కావాలనుకుంటాడా? సూక్ష్మమే కావాలి. సూక్ష్మమేమిటి అంటే ఆవులో దేవతలందరూ ఉన్నారు. భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేస్తే దేవాలయాలన్నీ కూడా ఆవులోనే ఉన్నాయి. దేవాలయాలు, దేవతలు అందరూ ఒక గోవులో ఉన్నారయ్యా. నువ్వు ఎక్కడ పెట్టినా పెట్టకపోయినా వైశ్యోధన సమృద్ధి అనే పదం మేము అనాలి అంటే, వైశ్యోధన సమృద్ధస్య అని నేను అనాలి అంటే మీరు ఆవుకి అలా పెట్టాలి. బ్రాహ్మణుడు నాకు డబ్బు కావాలని కోరుకోకూడదు, వైశ్యులకి డబ్బు ఉండాలి అని మేము కోరుకోవాలి. మేము చేయాల్సిన ప్రార్థన మాకు కోట్లు రావాలి అని కాదు. అంత అర్థశాస్త్రం రాసినటువంటి చాణక్యుడు నాకు డబ్బు కావాలని ఎక్కడ పరితపించలేదు. ఆయన పూరింట్లో కూర్చొని ఉన్నాడు. చంద్రగుప్తుడికి ఇచ్చాడు. చంద్రదాసు అనేటటువంటి వైశ్యుడిని మొత్తం వ్యాపారాలకి హెడ్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే మేము కోరుకోవాల్సింది ఆధ్యాత్మికమైన వైరాగ్య లక్షణంతో కూడినటువంటి సంపత్తి. ఈ భూమంతా సక్రమంగా నడవాలి అంటే అవసరమైనటువంటి లక్ష్మి వైశ్యుల దగ్గర ఉంటే అది రూపాయి కరెక్ట్ గా ఖర్చు చేయబడుతుంది, ధర్మం కాపాడబడుతుంది. అయితే వైశ్యుడు చేయాల్సింది ఏంటి? గోసేవ. నిజంగా వాసవి గోసేవ సమితి తరఫున మా హరినాథ్ గారు అయితే, రమేష్ గారు అయితే, మిగతా అందరూ బృందం అయితే